కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి అభివృద్ధి లేదు, కానీ వందలాది అక్రమ కేసులు పెడతానని ఆరోపించారు. చండూరు మున్సిపల్ చైర్మన్ ఇల్లు చిన్న కారణంతో కూల్చేశారన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి ఉన్నట్టుండి 15-20 రోజులు అడ్రస్ లేకుండా పోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేసీఆర్ను తిట్టడంలో పోటీ పడుతున్నారన్నారు. వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదని, ఇంకా 17,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్న పరిస్థితి, ప్రజలకు రక్షణ లేదు, ఇతర పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ లేదు. ఇక ఇక్కడ మునుగోడు, నల్గొండ అన్నదమ్ముల కోతలకైతే అడ్డే లేదు. ఒక్క రూపాయి దేనికి అదనంగా తెచ్చిరో చూపించండి. మీరు తీసుకొచ్చి ప్రారంభించింది ఏందో ఒకటి చూపించండి. ఒక కొత్త రోడ్డు, ఒక కొత్త బిల్డింగు. ఓకే, మేము ఇచ్చినే ప్రారంభం చేస్తున్నప్పుడు ఓకే, పూర్తిగానే ప్రారంభం చేయండి, తప్పేం లేదు. మా సక్సెసర్లుగా, మా వారసత్వంగా ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము శాంక్షన్లు ఇచ్చినాయి, ఆ రోజు ప్రారంభించినాయి, పూర్తి అయితే శంకుస్థాపన కొత్తగా ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు. కానీ దుర్మార్గం ఏంటంటే పాత వాటిని శంకుస్థాపనలు కూడా తీసేసి కొత్తగా చేస్తున్నారు. మేము చేయని ఉంటే చేయండి, మేము ఆ రోజు శంకుస్థాపన చేయలేకపోతే మాకు సమయం లేక చేయండి. కానీ చాలా దుర్మార్గంగా మునుగోడు క్యాంప్ ఆఫీసును కూడా మళ్ళీ ప్రారంభం చేస్తున్నామని చెప్పి ఇంత సిగ్గు లేకుండా కోత శంకుస్థాపన రాలేసుకుంటున్నారు. ఇది కేవలం పోలీస్ ప్రభుత్వం నడుస్తుంది, పోలీస్ శాఖ మాత్రమే, అది కూడా ప్రజా వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక దాంట్లో గత పరిపాలనకి ఇప్పటికి పోలికే లేకుండా పోయింది. ఇది ఇవాళ